నా పేరు మార్షెట్టి నరసింహరావు. నేను ఇక్కడ నూతనంగా చైర్మన్ లెక్క ఎన్నుకోబడినాను. మరి ఈ విషయం చాలా సంతోషకరం, శుభ పరిణామం. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ఎండోన్మెంట్ బోర్డు టెంపుల్కి మనము గవర్నమెంట్ వచ్చినాక వచ్చేసారి కూడా మనము ఈ విధంగా చైర్మన్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. మరి మాతోని ఇంకా కూడా 16 మంది బోర్డు మెంబర్లు కూడా గవర్నమెంట్ వేయడం జరిగినది. మరి ఈ చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి కానీ, కొండా సురేఖ గారికి కానీ, మా ఎంపీ రాజ్యసభ ఎంపీ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, అంజన్ కుమార్ యాదవ్ గారి, మరీ ముఖ్యంగా మా అరవింద్ కుమార్ యాదవ్ గారు కానీ మేము ఎంతో మేలు చేసిన విధంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మరి వారి ఆధ్వర్యంలో వారి పేరు కూడా నిలబడేలా ఎప్పటికి కూడా ఈ గుడిని ఉన్నత స్థాయికి తీసుకుపోతామని చెప్పేసి మా బోర్డు మెంబర్ తరఫున నేను మనవి చేసుకుంటున్నాను. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఇంత అవినీతి లేకుండా కూడా ఇక్కడ ఎంత లెక్కలు అవి కూడా కరెక్ట్ కూడా గవర్నమెంట్కి వెళ్ళేటట్టు మేము చూసుకొని ఆ విధంగా మేము ఈ గుడి నిర్వహణ చేస్తామని చెప్పేసి భగవంతుని సాక్షిగా మేము ఇక్కడ కోరుకుంటున్నాము. మరి ఇక్కడ ఇచ్చేసిన మా బంధుమిత్రులకు కానీ, మా సోదరుల మిత్రులు కానీ, మా పార్టీ అభిమానులకు కానీ, మా ముఖ్య లీడర్లకు కానీ అందరికి కూడా పాదాభివందనం చేసుకుంటూ మేము నమస్కారం చేస్తున్నాము. మరింత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకున్నాము. మరి ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారందరికీ కూడా మాకు ఇంత చక్కటి అవకాశాన్ని, మరి మా ఈ యొక్క ప్రచారాన్ని కూడా ప్రజల మాధ్యమాల్లో ప్రచారం చేసినందుకు కూడా కానీ మేము వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నామని మేము ఈ విధంగా గుడి తరఫు నుంచి మా ఎండోన్మెంట్ బోర్డు నుంచి మేము కోరుకుంటున్నాము. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు సోదరు కుమార నాయక్ గారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ముందు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఈ గుడికి సంబంధించింది డెవలప్మెంట్ ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ ఎంత ఫండ్స్ ఉన్నాయి, మాకు డోనర్స్ ఎంతమంది ఉన్నారు, మళ్ళీ మా చేతులు ఎంత అవుతుంది, గవర్నమెంట్ నుంచి ఎంత ఫండ్ తీసుకురావాలా, ఆ విధంగా మేము అన్నీ సమకూర్చుకొని మరి గుడిని ఇంకా అభివృద్ధి దిశలో పయనం చేసేటట్టు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మా ఎండోన్మెంట్ బోర్డుకి ఎంచెల్లి మేము తెలియజేస్తున్నాం. నేను భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మరి మనశ్శాంతిగా ఇక్కడ వచ్చి ప్రార్థనలు చేసుకోవాలి. మరి వారి యొక్క కానుకలు ఏమని ఇస్తే దానికి సరితూగే విధంగా గుడి డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి వారు కూడా వాళ్ళ సహకారం ఉండాలి. కాబట్టి అందరి సహకారంతో మేము ముంగడు వెళ్తామని చెప్పి భక్తులు ప్రతి ఒక్కరు కూడా వారి సహాయ సహకారాలు మాకు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలా సంతోషకరం. మరి దేవునిది మామూలు మాట కాదు. దేవుని ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ ముషిరాబాద్లోనే పెద్ద గుడి ఇది, చాలా పెద్ద గుడి ఇది. మరి